హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఇప్పుడే లైఫ్‌లో ఫస్ట్ టైం 'బాలయ్య' సినిమా రిలీజ్ రోజు నేను థియేటర్‌కి వెళ్లి సినిమా చూసొచ్చాను. సో, సినిమా రివ్యూ చెప్పే ముందు యాజ్ యూజువల్ డిస్క్లైమర్ ఏంటంటే నేను 'బాలయ్య' ఫ్యాన్‌ని కాదు. సో, నా రివ్యూ జెన్యూన్‌గా ఉంటది. యాజ్ ఎ నార్మల్ ఆడియన్‌గా సినిమా ఎలా ఉందో నేను మీకు చెప్తాను. డబ్బులు పెట్టి సినిమాకి వెళ్ళొచ్చా? లేదా ఓటీటీలో వచ్చే వరకు మీరు వెయిట్ చేయాలా? అన్నది క్లుప్తంగా నేను మీకు చెప్తాను. స్టెప్ బై స్టెప్ చెప్తాను. స్టోరీ కూడా కొంత రివీల్ చేస్తాను. అండ్ ఒక్కొక్కరు ఎలా చేశారో కూడా నేను మీకు చెప్తాను. వీడియో చివరి వరకు చూడండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇండియాలో ఇద్దరు సూపర్ స్టార్స్ ఉన్నారు. అంటే ఎందుకు సూపర్ స్టార్స్ అన్నానంటే, ఫ్యాన్స్ వాళ్ళు ఏం చేసినా యాక్సెప్ట్ చేస్తారు లాజిక్ లేకుండా. ఓకే. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ వద్దులే డైరెక్ట్‌గానే చెప్పేస్తాను ఎగ్జాంపుల్ అని ఎందుకు. ఇద్దరు సూపర్ స్టార్స్‌లో నంబర్ 1 ఎవరు అనంటే సూపర్ స్టార్ రజనీకాంత్. రజనీకాంత్ ఎట్లా అంటే ఎదురుంగా విలన్ ఉంటే గన్‌తో కాల్చాలి అని గన్ ఇలా పెట్టి డైరెక్ట్‌గా కాల్చొచ్చు. కానీ ఆయన అలా కాల్చడు. ఎదురుంగా విలన్ ఉంటే ఆయన వెనక కాలుస్తాడు గన్నుతో. ఆ బుల్లెట్ ఎక్కడెక్కడెక్కడో తిరిగొచ్చి లాస్ట్‌కొచ్చి విలన్‌కి తాకుతది. విలన్ చచ్చిపోతాడు. సో, దీంట్లో లాజిక్‌లు వెతకరు ఆడియన్స్. ఫుల్ ఎంజాయ్ చేస్తారు. విజిల్స్ ఉంటది థియేటర్‌లో. సో, అలా సెకండ్ ఎవరైనా రజనీకాంత్ తర్వాత సూపర్ స్టార్ లాగా ఏం చేసినా జనాలు యాక్సెప్ట్ చేసే హీరో ఎవరైనా ఉన్నారా అంటే ఇండియాలో ఒకే ఒక హీరో నటసింహం నందమూరి బాలకృష్ణ. బాలకృష్ణ ఏ రకంగా ఏది చేసినా కూడా జనాలు దాన్ని యాక్సెప్ట్ చేస్తారు. మాస్ ఆడియన్స్ అయితే విజిల్స్, థియేటర్‌లో ఎగిరి డాన్స్‌లేయడాలు, సీట్ల మీద ఎగిరి అరవడాలు, చిన్న పిల్లల దగ్గర నుంచి ఏజ్‌తో సంబంధం లేకుండా పెద్దవాళ్ళతో సహా, ముసలి వాళ్ళతో సహా ఎంజాయ్ చేయదగ్గ హీరో ఎవరైనా ఉన్నారు అనంటే మాస్‌లో ఉన్న పల్స్ ఉన్న హీరో ఎవరైనా ఉన్నారు అనంటే అది కేవలం బాలకృష్ణ మాత్రమే. సో, ఇప్పుడు మీకు సీన్ అర్థమైపోయి ఉంటది. నేనేం చెప్పాలనుకుంటున్నానో. సో, ఓవరాల్‌గా ఇప్పుడు సినిమా ఎలా ఉంది అన్నది ఒకటి తీసుకుందాం. సినిమా ఏంటంటే స్టార్టింగ్ బావుంటది, బాగుంటది, బాగుంటది. తర్వాత ఒక కొద్దిసేపు తర్వాత సినిమా కొద్దిగా లాగ్, బోరింగ్ అనిపిచ్చింది. ఇంటర్వెల్ బ్లాక్ ఏదైతే ఉందో ఒక ఇంటర్వెల్‌కి ఒక 20 మినిట్స్ అంటే అఘోరా క్యారెక్టర్ ఇంట్రొడ్యూస్ అయినప్పటి నుంచి సినిమా ఒక రేంజ్ పీక్స్‌లోకెళ్ళిపోయింది. సో, తమన్ ఆల్రెడీ ఒక ట్వీట్ చేశాడు ఏంటంటే, మీరు పెట్టే డబ్బులు ఏదైతే ఉందో, అది ఒక్క ఇంటర్వల్ బ్లాక్‌కే సరిపోతుంది అని ఏదైతే చెప్పాడో, తమన్ 100% కరెక్ట్‌గా చెప్పాడు. మనం పెట్టిన డబ్బులు ఆ ఒక్క ఇంటర్వల్ బ్లాక్ చూస్తే చాలు, మన డబ్బులు పైసా వసూలు అయిపోతుంది. సో, ఇంటర్వల్ బ్లాక్ చాలా అద్భుతంగా ఉంది. దాని తర్వాత మళ్ళీ సెకండ్ పార్ట్ స్టార్ట్ అవుతుంది. సెకండ్ పార్ట్ స్టార్ట్ అయిన తర్వాత కొద్దిగా ల్యాగ్ అనిపించింది. ఇది ల్యాగ్ అనడం కంటే కూడా ఎట్లా అంటే, యూత్‌కి కొద్దిగా బేసిక్‌గా సనాతన ధర్మం గురించి కావచ్చు, హైందవ ధర్మం గురించి కావచ్చు, లేదా శివుడి గురించి కావచ్చు, చాలా మంచి మెసేజే ఉంది. చాలా మంచి డైలాగ్‌లే ఉన్నాయి. కానీ యూత్ దానికి కొద్దిగా కనెక్ట్ అవ్వడానికి కొద్దిగా కష్టం లాగానే అనిపిస్తుంది. ఎందుకంటే పెద్దవాళ్ళకి ఇది మళ్ళీ బానే ఉంటుంది. ఎందుకంటే నీతి ఒక 2 మాటల్లో చెప్తే యూత్ అట్రాక్ట్ అయ్యి దాన్ని వింటారేమో గానీ, ఎక్కువ సేపు చెప్తే కొద్దిగా వాళ్ళు బోర్ ఫీల్ అయ్యే అవకాశం ఉంది. సో, ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను లాగ్, బోరు అన్న పదాలు వాడాను. డోంట్ మైండ్. సో, ఒక సెకండ్ పార్ట్‌లో ఎక్కువ శాతం ఇది ఉంటది. సో, అండ్ ఏదైతే కుంభమేళా ఏదైతే ఉందో ఆ విజువల్స్ అయితే చాలా అద్భుతంగా షూట్ చేశారు. నిజంగా ఆ టైంలో పర్మిషన్ తీసుకోవడం టీమ్‌కి ఒక ప్లస్ అనుకోవాలి. కుంభమేళాని పాయింట్ చేసుకొనే ఈ స్టోరీ మొత్తం నడుస్తుంది కాబట్టి ఓవరాల్‌గా కుంభమేళా విజువల్స్ అయితే చాలా అద్భుతంగా షూట్ చేశారు. అండ్ వేరే షాట్స్ అవన్నీ కూడా మ్యాచప్ కూడా చాలా వరకు బానే చేశారు. సో, సెకండ్ పార్ట్ మధ్యలో ఒక 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 హాఫ్ అన్ అవర్, 40 మినిట్ వరకు లాగ్ కొద్దిగా బోరింగ్ లాగానే అనిపిస్తుంది. మళ్ళీ క్లైమాక్స్‌కొచ్చేసరికి అఖండ క్యారెక్టర్ ఏదైతే ఉందో అది లాజిక్‌లు వెతకకుండా అద్భుతం చూస్తే మాత్రం అది నెక్స్ట్ లెవెలే ఇంకా. గూస్ బంప్సే. థియేటర్‌లో అయితే చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు సీట్ల మీద ఎగిరి అరుస్తున్నారు. మీరు విజువల్స్‌లో చూడొచ్చు. నేను విజువల్స్ పోస్ట్ చేస్తాను నా వీడియో మీద. సో, అంత అద్భుతంగా చేశారు. ఇక బాలకృష్ణ క్యారెక్టర్‌కొస్తే ఆహ్, ఎలా చేశారు అనంటే ఈ ఏజ్‌లో ఆయన ఇంత గొప్పగా చేయడం అన్నది అసలు నిజంగా చెప్పాలంటే ఆయనని చాలా అప్రిషియేట్ చేయాలి. ఆయన బాడీ ఎంత ఫ్లెక్సిబుల్ ఉందంటే అఘోరా క్యారెక్టర్ అయితే దుమ్ము దులిపేసాడు. ఓకే. దాని తర్వాత సెకండ్ క్యారెక్టర్ ఏదైతే ఉందో ఆ క్యారెక్టర్ ఎమ్మెల్యే క్యారెక్టర్ ఏదైతే ఉందో ఆ క్యారెక్టర్ కొంతవరకే ఉంటుంది. ఎక్కువ లేదు. ఆ క్యారెక్టర్‌లో కూడా ఒక ఫైట్ సీక్వెన్స్ ఉంది. ఆ ఫైట్ సీక్వెన్స్ కూడా నిజంగా చాలా బావుంది. సో, హీరోయిన్ సంయుక్త మీనన్‌కొస్తే సంయుక్త మీనన్ ఉన్నంతలో కొంత ఏదో బాగా చేయాలని ప్రయత్నించింది. ఓకే. హర్షాలి మెహతా నిజంగా కీలక పాత్ర అని ఇన్ని రోజులు అన్నాం గానీ, నిజంగానే కీలక పాత్ర. సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా అసలు ఆమెనే డ్రైవ్ చేస్తది స్టోరీ మొత్తం. సో, ఇది హర్షాలి మెహతా అయిపోయింది. మిగతా వాళ్ళందరూ ఎవరికి వాళ్ళు
ఓకే. కొంతవరకు వాళ్ళ క్యారెక్టర్స్‌కి న్యాయం చేశారు. ఇకపోతే ఇంక విలన్స్ క్యారెక్టర్‌కొస్తే నాకు తెలిసి ఈ సినిమాలో ఆది పినిశెట్టి క్యారెక్టర్ లేకున్నా బాగుండేది. ఎందుకంటే ఆ ఒక్క పోర్షన్ ఎట్లయిపోయిందంటే అంటే అక్కడ ఆయన ఆ గ్రాఫిక్స్ కూడా అంత క్వాలిటీతో లేదు. ఆహ్, కొంతవరకు నిజంగానే బాలేదు. ఆది క్యారెక్టర్ లేకుండా ఉన్నా బానే ఉండేది. ఎందుకంటే ఒక రకంగా అక్కడ కొద్దిగా ఎలివేషన్ కోసం ఆది క్యారెక్టర్‌ని ఉంచినట్టున్నారు గానీ, బట్ ఓవరాల్‌గా చూసుకుంటే మాత్రం ఆది క్యారెక్టర్ లేకుండా కూడా సినిమా బానే ఉంటది. కొద్దిగా లాగ్ లాగా అనిపించింది. ఎందుకంటే అక్కడ గ్రాఫిక్స్ కూడా సరిగా లేదు కొంత. ఆహ్, అంత బాగా చేయలేదు. సో, కాబట్టి ఆది క్యారెక్టర్ లేకపోయినా నడిచిపోతది. కానీ ఉన్నంతలో ఆది అయితే చాలా బాగా చేశాడనే చెప్పాలి. అదయిపోయింది. తర్వాత తమన్ మ్యూజిక్. తమన్ మ్యూజిక్కు మళ్ళీ నాకదే నేను బాగలేదని చెప్పడానికి లేదు, బాగుందని చెప్పడానికి లేదు. కానీ హారర్ అయితే బావుంది. పాట కూడా బానే ఉన్నాయి గానీ, ఓవరాల్‌గా ఓకే గానీ, నాకు కొంత ఓజీలో ట్రాక్‌కి కొద్దిగా క్లాసికల్ టచ్ ఇస్తే ఎలా ఉంటదో, అలా కొన్ని ప్లేసెస్‌లో నాకనిపిచ్చింది. తమన్ ఓవరాల్‌గా ఓకే. 'అఖండ 1'తో పోల్చుకుంటే 'అఖండ 2'లో అయితే తమన్ కొద్దిగా తగ్గిందనే చెప్పాలి. స్పీకర్‌లో బ్లాస్ట్ అయ్యే రేంజ్, ఆయనిచ్చిన ఎలివేషన్ అంతైతే ఏం లేదు. ఓకే. తమన్ మ్యూజిక్ బానే ఉంది. ఓవరాల్‌గా 'అఖండ 2' ఏదైతే ఉందో, ఒక ప్రాబ్లమ్ అయ్యి, సినిమా ఆగిపోయి, తర్వాత మళ్ళీ 1 వీక్ తర్వాత సినిమా రిలీజ్ అయ్యి, ఈ రేంజ్‌లో ఫాన్స్‌ని అట్రాక్ట్ చేస్తుందని నేనైతే అనుకోలేదు. బాలయ్య అయితే నిజంగా సర్ప్రైజ్డ్ లైక్ ఎనీథింగ్. ఇది ఫాన్స్‌కి గూస్ బంప్స్ తెప్పించే సినిమానే. ఫాన్స్‌కైతే నిజంగా ఫుల్ మీల్సే. ఫాన్స్‌కైతే. ఫ్యామిలీస్‌కి కూడా ఫుల్ మీల్సే. కొన్ని పోర్షన్స్‌లో కొద్దిగా బోర్ ఫీల్ అయ్యే అవకాశం ఉంది. కానీ సినిమా ఓవరాల్‌గా థియేటర్‌లో చూడదగ్గ సినిమానే. సో, దీనిని ఓటీటీ వరకు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. మీరు థియేటర్స్‌కి పిల్లలతో పాటు వెళ్ళండి, ఫ్యామిలీతో పాటు వెళ్ళండి. యూ విల్ ఎంజాయ్. ఎందుకంటే బాలకృష్ణకి ఏజ్ పరంగా తీసుకుంటే లాజిక్‌లు వెతుకుతారు గానీ, బేసిక్‌గా బాలకృష్ణ సినిమాలకు లాజిక్ లేకుండా సినిమా చూస్తారు కాబట్టి, ఎవ్రీబడీ విల్ ఎంజాయ్ థిస్ మూవీ. అండ్ తర్వాత ఏంటంటే కొన్ని సీన్‌లలో గ్రాఫిక్ నిజంగానే కొంత అంటే ఓకే. సూపర్ డూపర్ అయితే కాదు గానీ, కొంత అది అన్‌న్యాచురల్‌గానే కొంత అనిపిచ్చింది. గ్రాఫిక్ వర్క్ అంత బాలేదు. ఎడిటింగ్ కూడా ఇంకా కొద్దిగా క్రిస్ప్ చేసి ఉండొచ్చు. సినిమాటోగ్రఫీ అయితే చాలా బాగుంది. కొన్ని సీన్స్‌లో కల్కి సెట్స్ వాడారా అన్నట్టుగా కొన్ని సీన్స్ అనిపిచ్చింది. సో, ఈ సినిమా బతికింది అనంటే బాలకృష్ణ వల్లనే బతుకుతుంది. ఎందుకంటే వన్ మ్యాన్ షో బాలకృష్ణ. ఎలివేషన్స్ అయితే దుమ్ము దులిపేశాడు. అసలు నేను నిజంగా చెప్తున్నా. నేను గూడా కొన్ని సీన్స్‌లో క్లాప్స్ కొట్టాను. అంటే ఐయామ్ నాట్ బాలకృష్ణ ఫ్యాన్. బట్ స్టిల్ నేను కొన్ని ప్లేసెస్‌లో అయితే నిజంగా క్లాప్స్ కొట్టాను. అంత బావుంది నాకు. కొన్ని ప్లేసెస్‌లో అయితే లాజిక్‌ని వెతకకూడదు కాబట్టి ఆ ప్లేస్‌లలో గూడా నిజంగానే చాలా ఎంజాయ్ చేశాను నేను. బోయపాటి డైరెక్షను స్టోరీ చాలా థిన్ లైను. ఒక్క చిన్న పాయింట్‌ని తీసుకొని అల్లి సినిమాలాగా చేశారు. బట్ ఓవరాల్‌గా బాలకృష్ణ ఉన్నాడు కాబట్టి ఈ సినిమా వేరే హీరో అయితే మాత్రం ఖచ్చితంగా ఈ సినిమా ఫ్లాపే. బాలకృష్ణ వల్లనే ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుంది. సో, మీరు పెట్టే డబ్బులకి పైసా వసూల్. సో, థియేటర్స్‌కి వెళ్లి సినిమా చూడండి. సో, ఎవరైనా మర్చిపోయానాంక హ్మ్. ప్రొడ్యూసర్స్‌కి థియేటర్‌కి వెళ్లి సినిమా చూడండి అంటే మనమేదో ప్రొడ్యూసర్స్‌ని మనము ఏమంటారు? ప్రొడ్యూసర్స్‌ని మనమేదో ఉద్ధరించడానికి కాదు. సో, బేసిక్‌గా ఏందంటే ఈ సినిమా థియేటర్‌లో చూడదగ్గ సినిమానే. బాలకృష్ణ వన్ మ్యాన్ షో. బాలకృష్ణ అద్భుతంగా చేశాడు. బాలకృష్ణ సూపర్‌గా డాన్స్ చేశాడు. బాలకృష్ణ డైలాగులైతే దుమ్ము దులిపేశాడు. ఓవరాల్‌గా రిలీజియస్టిక్ మూవీ అయినా, రిలీజియస్టిక్ వేలో సినిమా వెళ్ళినా, బట్ ఓవరాల్‌గా సినిమా తీసుకుంటే మాత్రం సినిమా చాలా బాగుంది. వన్ వర్డ్‌లో చెప్పాలంటే. సో, కొన్ని ప్లేసెస్‌లో సినిమా లాగ్ అనిపించినా నేను చెప్పినట్టుగా మీరు పెట్టిన డబ్బులకి ఇంటర్వల్ బ్లాక్ అండ్ క్లైమాక్స్ ఈ రెండిటికి మీరు పెట్టిన డబ్బులు వసూలైపోతుంది. సో, థియేటర్స్‌కి వెళ్ళండి, సినిమా చూడండి. మీరు ఓటీటీ వరకు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఓటీటీలోకి వచ్చిన తర్వాత ఈ సినిమా చూడాల్సిన సినిమా కాదిది. ఇది థియేటర్‌లో చూడదగ్గ సినిమానే. జై బాలయ్య!